అందరికీ నమస్కారం. మనలో చాలామందిమి జీవితంలో ఎంతో కష్టపడతాం, ఎన్నో సాధించాలని చూస్తాం. కానీ ఎంత చేసినా ఎక్కడో ఏదో ఒక అసంతృప్తి, ఒక వెలితి ఉంటూనే ఉంటుంది. ఎందుకలా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక గొప్ప గురువు చెప్పిన ఒక శక్తివంతమైన బోధ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తాం, పెద్ద పెద్ద కోరికలు తీర్చుకుంటాము, కాని ఆ వచ్చిన సంతోషం ఎందుకు నిలవదు? ఆ అసంతృప్తికి అసలు కారణమేమైయుంటుంది? ఈ బోధ సరిగ్గా ఈ ప్రశ్నకు మనం ఊహించని ఒక కోణంలో సమాధానమిస్తుంది. అయితే ఈ బోధలో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ వాస్తవికత అంటే ఏంటి అన్నది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆ గురువు ఒక అద్భుతమైన పోలికను వాడారన్నమాట. మన జీవితం, ఈ ప్రపంచమంతా ఒక సినిమా థియేటర్లో తెరమీద కనిపించే సినిమా లాంటిదట. అంటే చూడండి, మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ కథలో, ఆ పాత్రల సుఖదుఖాల్లో పూర్తిగా లీనమైపోతాం. కాని ఆ రంగురంగుల చిత్రాల వెనుక అన్నింటికీ ఆధారంగా ఒక తెల్లని తెర ఉందని పూర్తిగా మర్చిపోతాం. మన జీవితం కూడా అచ్చమిలాగే ఉంటుంది. మనం ఈ జగత్తు అనే సినిమాలో పడిపోయి దానికి ఆధారమైన ఈశ్వరుడు అనే శాశ్వతమైన తెల్లటి తెరను గమనించడమే మానేస్తాం. ఈ బోధ ప్రకారం మన బాధలన్నింటికీ మూలకారణం ఇదే. దీని అర్థమేంటంటే, అసలైన జ్ఞానమంటే ఈ ప్రపంచాన్ని వదిలేయడం కాదు. దానికి బదులుగా మనం చూసే ప్రతి దాంట్లోనూ ఆ సినిమా వెనుక ఉన్న తెరలాగా ఆ దైవత్వాన్ని గుర్తించగలగడం, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూనే దాని వెనుక ఉన్న ఆ శాశ్వత సత్యాన్ని చూడగలగడమే నిజమైన గెలుపు. సరే, ఈ ప్రపంచం ఒక సినిమా అనుకుందాం. మరి అందులో మన పాత్రేంటి? అసలు మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం? మన బాధలకు కారణమెక్కడుంది? ఇప్పుడు ఆ కోణంలో ఒకసారి చూద్దాం. మన పరిస్థితిని వివరించడానికి గురువుగారు మరో అద్భుతమైన పోలిక చెప్పారు. కోటీశ్వరుడైన తండ్రి దగ్గర ఉండి మొత్తం ఆస్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నా ఒక చిన్న చాక్లెట్ కోసం ఏడ్చే పిల్లాడిలా ఉన్నామట మనం. ఒక్కసారి ఆలోచించండి, అనంతమైన శక్తిని ఇవ్వగల ఆ భగవంతుణ్ణి మనం ఏమడుగుతున్నాం? మనం మామూలుగా ఏమడుగుతాం? మన ప్రార్థనల లిస్ట్ ఒకసారి చూసుకుంటే, ఒక ఇల్లు కట్టాలి, పిల్లలకి పెళ్లి చెయ్యాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, కొంచెం డబ్బు కావాలి. ఇవన్నీ ముఖ్యమైనవే కావచ్చు. కానీ ఈ అనంత విశ్వంతో పోలిస్తే ఇవి ఎంత చిన్నవి, ఎంత తాత్కాలికమైనవి. ఈ ప్రశ్న వింటే నిజంగా ఆలోచించాల్సిందే. దేవతలే తమ శక్తుల కోసం ఏ పరమాత్మనైతే ఆరాధిస్తారో అదే పరమాత్మ ముందు మనం నిలబడి ఈ చిన్న చిన్న తాత్కాలికమైన వస్తువుల కోసం అడుగుతున్నాం. ఇది మన అజ్ఞానాన్ని తెలియజేయడం లేదా? సరే, సమస్య ఏంటో తెలిసింది. మనం అడిగేవే చాలా చిన్నవి. మరి పరిష్కారమేంటి? అసలు ఏమి అడగాలి? ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. ఈ బోధలోని అత్యంత కీలకమైన మన ఆలోచన విధానాన్నే మార్చేసే ఆ అంశమేంటో చూద్దాం. మన కోరికలన్నీ చిన్నవే అయితే మరి నిజంగా అడగాల్సింది ఏంటి? ఇంతకు మించిన బోధ లేదని చెప్పిన ఆ ఒక్క గొప్ప అభ్యర్థన ఏమై ఉంటుంది? ఇదే ఆ గొప్ప బోధ. చిన్న చిన్న వస్తువుల్ని కాదు, ఆ వస్తువులన్నింటికీ మూలమైన చైతన్యాన్నే అడగాలి. స్వామీ, నాకు నువ్వే కావాలి, నీతో ఐక్యమవ్వాలి, నీలో నేను కలిసిపోవాలి అన్నదే ఆ అంతిమ ప్రార్థన. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కాని గురువు చెప్పిన అసలు రహస్యం ఇదే. మనం ఆ మహాసముద్రాన్నే కోరినప్పుడు మనం ఇంతకాలం కోరుకున్న చిన్న చిన్న నీటి బిందువులలాంటి కోరికలన్నీ వాటంతట అవే ఆ సముద్రంలో భాగమైపోతాయి. వాటికోసం మళ్లీ ప్రత్యేకంగా అడగాల్సిన అవసరమే ఉండదు. సరే, ఇలా అడగడం మొదలుపెడితే ఏమవుతుంది? మన ఆలోచనల్లో ఈ మార్పు వస్తే మన జీవితంలో నిజంగా ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ చాలా సహజంగా ఒక సందేహం వస్తుంది. అదేంటంటే, సరే, ఉన్న కష్టాన్ని మర్చిపోతే అది పోతుందా? అప్పులూ రోగాలు కేవలం మర్చిపోతే మాయమైపోతాయా అని మనకనిపించవచ్చు. దీనికి గురువుగారి సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆయనేమంటారంటే, మన సమస్యలకు బలాన్ని ఇచ్చేదే వాటిమీద మనం పెట్టే శ్రద్ధ. మనం వాటిని పట్టించుకోవడం మానేసి మనసును పూర్తిగా భగవంతుడివైపు తిప్పినప్పుడు ఆ సమస్యలు వాటి శక్తిని కోల్పోయి వాటంతట అవే కనుమరుగైపోతాయట. ఎందుకంటే ఆ దైవత్వం కేవలం మన మంచి పనుల్లోనే కాదు, చెడులోనూ ఉంది.
మన ఏకాగ్రతలోనే కాదు, మన పరధ్యానంలోనూ ఉంది. ప్రతిచోటా ఉన్నది ఆయనే అని మనకు అర్థమైనప్పుడు నేను, నా కర్మ అనే భావన బలహీనపడిపోతుంది. అంతా ఆయనే అయినప్పుడు ఇక మనల్ని బంధించే కర్మ ఎక్కడిది? ఇక చివరిగా ఈ బోధలోని అత్యంత ఆశాజనకమైన, శక్తివంతమైన అంశం ఒకటుంది. ఇది వింటుంటే ఇది ప్రత్యేకంగా మనలాంటి వాళ్లకోసమే, ఈ కాలంలో జీవిస్తున్న వాళ్లకోసమే చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ పోలిక చూడండి. పూర్వయుగాల్లోని సాధనలు 10 అంతస్తుల భవనం కట్టుకొని సూర్యుణ్ణి చూడటానికి ప్రయత్నించడం లాంటివి. దానికి ఎంతో శక్తి, సామర్థ్యం కావాలి. కాని ఈ యుగంలో మన దగ్గర అంత శక్తి లేదు. మనం కనీసం గూడుకూడా లేనివాళ్లం. కాని అందుకే మనకు సూర్యుణ్ణి చూడటం అంటే భగవంతుని కృపను పొందటం చాలా సులభం. అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమిదే. ఈ మార్గంలో మన బలహీనతే మన బలం, మన అశక్తతే మన గొప్ప అర్హత. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడే మనం ఎలాంటి అహంకారం లేకుండా పూర్తిగా ఆయనపై ఆధారపడగలుగుతాం. ఈ ఒక్క ఉదాహరణతో ఈ బోధ మొత్తం మనకు అర్థమైపోతుంది. నడవలేని పసిబిడ్డను తండ్రే తన భుజాలపై ఎత్తుకుని గమ్యం చేరుస్తాడు. మన అశక్తతే మనకు రక్షణ, మన బలహీనతే భగవంతుడి కృపను మన వద్దకు తీసుకువస్తుంది. అంటే మోక్షమంటే కఠినమైన సాధనలు, తపస్సులు కాదేమో. బహుశా అది కేవలం ఒక్కసారి పూర్తి శరణాగతితో మనస్ఫూర్తిగా నాకు నువ్వే కావాలి అని ఆ అనంతాన్ని అడగడమేనేమో.